Recently, chala controversy nurses about reviews and all. Yeah. So, do you think reviews matter? What is your take on it? Bro, see, in this fast-paced life, um, అందరికీ ఒక ఒపీనియన్ ఉంటుంది. ఆ ఒపీనియన్ పబ్లిష్ అయితే అది రివ్యూ అవుతుంది. ఫర్ మీ రివ్యూ ఈజ్ ఈక్వల్ టు పర్సనల్ ఒపీనియన్ ఆఫ్ దట్ పర్సన్. దట్ నీడ్ నాట్ బీ ది ఒపీనియన్ ఆఫ్ సంబడి ఎల్స్. అండ్ దిస్ గోస్ బోత్ వేస్. బ్యాడ్ రివ్యూ వచ్చినా ఇంకొకరికి బ్యాడ్ అనిపించాలని లేదు, హిట్ రివ్యూ ఇచ్చినా ఇంకొకరికి హిట్ అనిపించాలని లేదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళవి. అండ్ ఇవాళ రేపు మనం ఇంకా ఈ 2024లో with the advent of social media and everything, everybody is so independent, everybody is so opinions chala unnai andarki. I would request audience also to go see any film and make your own opinion. Chudandi reviews, chudandi anni idi cheyandi, okay, but మీ ఒపీనియన్ మీకు కూడా ఒకటి ఉండొచ్చు కదా. సి ఇప్పుడు చిన్నప్పటి నుంచి మనకి పేరెంట్స్ ఇగో నువ్వు ఇది చేస్తే నీకు కరెక్ట్, అది చేస్తే నీకు కరెక్ట్, 20 ఏళ్ళు వచ్చిన తర్వాత చేయని అమ్మ నాకు కావాల్సింది నేను చేస్తా అన్న దీనికి వస్తారు. ఇష్టపడి చూసేది మనం సినిమాలు. ఇష్టపడి అమ్మా నాన్నలు మనల్ని పుష్ చేయరుగా, వెళ్ళరా నువ్వు ఈ సినిమాని చూడని ఎవ్వరు అనరు. ఇష్టపడి నువ్వే వెళ్ళి టికెట్ కొనుక్కుంటూ చూస్తావు. అది ఎలా ఉందని నీకు ఇంకొకటి ఎందుకు చెప్పాలి? ఎగ్జాక్ట్లీ. You can make your own opinion about it. Post it on your particular social media. That is what I think. So you think అంటే ఇప్పుడు ఈ డిబేట్ నడుస్తుంది కదా, ప్రొఫెషనల్ అన్ప్రొఫెషనల్ రివ్యూస్. Yeah. అంటే పలానాడు ఇస్తే Yeah. ప్రొఫెషనల్ రివ్యూస్ ఉన్నారు కదా, మీరు ఎందుకు ఇస్తున్నారు అని అంటున్నారు. సో వాట్ అది తప్ప రైట్? బ్రో నాకు టు బి వెరీ ఆనెస్ట్, ఐ ఫీల్ లైక్ దేర్ వాజ్ అ టైమ్ ఒక 15-20 years ago టైమ్స్ ఆఫ్ ఇండియాలో రివ్యూస్ వచ్చేవి. ఎప్పుడు వచ్చేది తెలుసా? మండే రోజు వచ్చేది. ఫ్రైడే రోజు, సాటర్డే రోజు, సండే రోజు దే వుడ్ జస్ట్ లీవ్ ది ఆడియన్స్ టు గో ఫిగర్ అవుట్ ద ఫిలిం. మండే రోజు దే యూస్ టు పుట్ రివ్యూ. ఇప్పుడు ఐ థింక్ ఈవెన్ దే ఆర్ పుట్టింగ్ ఇట్ ఆన్ ఫ్రైడే. ఐ ఫీల్ ఆల్ ప్రొఫెషనల్ రివ్యూస్ షుడ్ హ్యాపెన్ ఆన్ Monday కానీ ఆర్ సండే మేబీ, ఆర్ ఒక డే ఆపి అట్లా. ఎందుకంటే ఇది అవ్వంగానే నేను ఇచ్చేస్తా అన్న దాంతో ఐ డోంట్ నో, దాంతో అది ఎవరికి ఎంత హెల్ప్ అవుతుందో నాకు నిజంగా తెలియదు. ఆర్ పీపుల్ ఆర్ మేకింగ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్, ఆర్ రియలీ ఆర్ దే ఏబుల్ టు మేక్ సో మచ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్? ఐ డోంట్ నో. కానీ ఏంటంటే ఓకే అది నెగటివ్ అయితే డెంట్ అవ్వచ్చు, బట్ పాజిటివ్ అయితే నేను డిలేగా చెప్తే ఎవరన్నా అప్పుడు అది మంచి సినిమాకి ఉండదు కదా. నేను ఓన్లీ అంటున్నా ఏంటి అంటే రివ్యూ అనే సిస్టమే ఫ్రైడే దాటి సాటర్డేకో సండేకో వచ్చింది అనుకో, ఆర్ సాటర్డేకి వచ్చిందని చెప్పుకుందాం. అప్పటికి ఏంటంటే ఎవ్రీబడి విల్ వెయిట్ ఫర్ అ సాటర్డే రివ్యూ, బట్ ఫ్రైడేకి వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతారు సినిమా. నేను అంటుంది అదే. కానీ కొన్ని స్మాల్ ఫిల్మ్స్ కి వర్డ్ ఆఫ్ మౌత్ లేకపోతే ఇప్పుడు నాకు అవును, యు ఆర్ రైట్, పాజిటివ్ ఉంటే అది హెల్ప్ అవుతుంది, నెగటివ్ ఉంటే అది టోటల్ గా ఇది డిలే అయిపోతే సినిమా కూడా. ఇప్పుడు నేనే విషయంలో మాట్లాడుతున్నా అంటే చాలా సార్లు రివ్యూవర్స్ బాగుంది అంటారు, వెళ్ళి చూస్తే మనకు నచ్చదు. చాలా సార్లు వాళ్ళు బాగాలేదు అంటారు, వెళ్ళి చూస్తే మనకు నచ్చుతుంది. సో ఈ స్పేస్, ఈ గ్యాప్ కూడా ఉంది కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆడియన్స్ టు గో వాచ్ ఫిలిమ్స్. మీకు సీ బ్రో, నాకు తెలిసి ఏ ఇండస్ట్రీలో కూడా ఇగో బట్టలు వేసుకో, నీకు నచ్చితే డబ్బులు లేకపోతే ఇవ్వకు అని ఎవరు అనరు. మీరు రైస్ ఎవడన్నా మనకు 1 kg ఇచ్చి భయ్యా నీకు నచ్చింది అనుకో, నెక్స్ట్ టైం వచ్చి నువ్వు కొనుక్కో అని ఎవరు చెప్పరు. బైక్ నువ్వు ఒక 10 రోజులు నడుపుకో భయ్యా, నీకు నచ్చితేనే మనం రిజిస్ట్రేషన్ డబ్బులు పెడదాం అని ఎవరు అనరు. మా సినిమా ఇండస్ట్రీ ఇది ఓన్లీ సినిమా ఇండస్ట్రీ. లుక్ ఫీల్ కోసం సాంగ్స్, టీజర్స్, ట్రైలర్స్ వదిలిపెడుతూ ఉన్నాం. ఎందుకంటే బాబు నా సినిమా ఇలా ఉంటుంది చూపించి, ఒక లుక్ అండ్ ఫీల్ కోసం చూపించి మీకు, నేను మీకే కానీ కాదు ఆల్ ఆడియన్సెస్కి, మీకు అది నచ్చితే ప్లీజ్ కమ్ టు ది థియేటర్స్. డోంట్ లుక్ ఫర్ అ రివ్యూ. అయితే ఇది ఇలా బాగాలేదన్నమాట. హే, యు ఆర్ డూయింగ్ ద సేమ్ థింగ్ దట్ యూ హేటెడ్ డూయింగ్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్. మనకి ఒక ఏజ్ తర్వాత అమ్మ నాన్న చెప్తుంటే మనకు అది ఒక ఇదిలాగా అనిపిస్తుంది. ఇది కూడా అంతే కదా. సో ఆడియన్స్ మారాలి, ఆడియన్సే మారాలి. ఆడియన్స్ ఏంటంటే మీకు టీజర్, ట్రైలర్, సాంగ్ మీకు నచ్చింది, చూసిన 3 minutes నాకు నచ్చింది, ఐ థింక్ దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్, మేబీ ఐ వాంట్ టు వాచ్ ఇట్, గో వాచ్ ఇట్. వాచ్ ఇట్ అండ్ మేక్ యువర్ ఓన్ ఒపీనియన్ ఆఫ్టర్ దట్, ఆర్ వాచ్ రివ్యూస్ లేటర్. ఎందుకంటే మనోడు మనకి రెజోనేట్ అయిందా లేదా ఒపీనియన్ ఎగ్జాక్ట్లీ. అవును, తెలుస్తుంది. దట్ కుడ్ ఆల్సో బి అ గుడ్ సోషల్ ఎక్స్పెరిమెంట్ కదా. థ్యాంక్ యూ.